Hey viewers, welcome back to Shrivik Official. ఈ రోజు మనం జావాస్క్రిప్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ అన్ని మోడర్న్ బ్రౌజర్స్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లంకి ఒక సింపుల్ సొల్యూషన్తో వచ్చింది ఈ టాపిక్. సో ఈ టాపిక్ ఏంటి, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ. సో ఇది ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం అండ్ ఇది చాలా ఈజీ సొల్యూషన్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఫస్ట్ మనం ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటే అమెజాన్ లాంటివి, అందులో మన పని ఏంటి, మన యూజర్స్కి మన దగ్గర ఉన్న థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని షో చేసి వాళ్ళకు ఒక బై బటన్, యాడ్ టు కార్ట్ బటన్ ఇస్తాం అండ్ దాంతోపాటు మనం మొత్తం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో డిస్ప్లే చేస్తాం. లైక్ ప్రొడక్ట్ ఇమేజ్, దాని స్పెసిఫికేషన్స్ అన్నీ డిస్ప్లే చేస్తామా లేదా మామూలుగా హోమ్ పేజ్లో. సో ఎప్పుడైతే అలా మనం థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఒకేసారి రెండర్ చేస్తామో, మనం ఎలా రెండర్ చేస్తాం, ఒక్కొక్క రో తీసుకుంటాం, ఒక రోలో 2 ప్రొడక్ట్స్ 3 ప్రొడక్ట్స్ సెట్ చేస్తాం, ఇలా ప్రొడక్ట్ కార్డ్స్ అండ్ మొత్తం మన దగ్గర ఉన్న థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డేటాని రెండర్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక వెబ్ పేజ్లో మనం థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, అంటే ఇప్పుడు మొత్తం థౌజండ్స్ ఆఫ్ రోస్ అయితే అవి చాలా రోస్ ఉంటాయి అండ్ అలానే అన్ని రోస్లో థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డేటా ఉంటుంది. సో ఇంత డేటా ఒకేసారి పేజ్లో లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం పేజ్లో ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎందుకు, మనం ప్రొడక్ట్తో పాటు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ అంటే ఏంటి, మనం ఇప్పుడు అమెజాన్లో ఒక ప్రొడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రొడక్ట్ మనకి ఎప్పుడైతే షో చేస్తుందో ఆ ఒక్క ప్రొడక్ట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మనకి ఇమేజ్ ఎలిమెంట్ ఉంటుంది, యాడ్ టు కార్ట్ బటన్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ దాంతోపాటు ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఏదైతే మనకి షోకేస్ చేస్తామో దాని ఎలిమెంట్ ఉంటుంది. సో ఇలా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే మనం ఒక ప్రొడక్ట్ డిస్ప్లేలో మినిమం 5 to 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ప్రొడక్ట్ డిస్ప్లేలో 5 to 6 ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ అది డివ్ ట్యాగే కావచ్చు, ఇమేజెస్ ఆర్సీ ట్యాగే కావచ్చు, 5 to 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాంటివి థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఒకేసారి మనం అన్ని హెవీ వెయిటెడ్ ఎలిమెంట్స్ని మనం పేజ్లో రెండర్ చేస్తే ఆటోమేటిక్గా మనం స్క్రోల్ చేసినా సరే, ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేసినా సరే మనకి రియల్ టైంలో చాలా ల్యాగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకేనా, దీనికి ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే లేజీ లోడింగ్. మీరే ఒకసారి ఆలోచించండి, మనం పేజ్లోకి వెళ్ళగానే మనకి అన్ని రోస్ డిస్ప్లే అవ్వవు కదా. ఇనిషియల్గా ఒక 2 or 3 రోసే మన కంటికి కనిపిస్తాయి, ఎందుకంటే మన స్క్రీన్ సైజ్ బట్టే మనకి 2 or 3 రోస్ కంటే ఎక్కువ కనిపించవు. సో మిగతావన్నీ మనకి ఆఫ్ స్క్రీన్ ఉన్నాయి, వ్యూ పోర్ట్లో లేవు అవి. సో మనం ఏం చేయాలి అంటే మనకి ఏవైతే వ్యూ పోర్ట్లో ఉన్నాయో వాటికి మాత్రమే డేటా అనేది లోడ్ చేస్తాం. మిగతా ఏవైతే రోస్ మనకు కనిపించట్లేదో వాటికి ఇంకా డేటా అనేది లోడ్ చేయకూడదు. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమైంది, ఇనిషియల్గా లోడ్ అయినప్పుడు మనకి కనిపించే ఏదైతే ఉన్నాయో రోస్, ఒక 2 or 3 రోస్ ఉంటాయో వాటికి మాత్రమే డేటా అనేది లోడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఒక ప్రొడక్ట్కి మనం 5 to 6 ఎలిమెంట్స్ అనుకుందాం, 6 ఎలిమెంట్స్ అనుకుందాం. మనం ఎన్ని రోస్కి డేటా అనేది రెండర్ చేస్తాం, మ్యాక్సిమం 4 రోస్ అనుకుందాం, కనిపించేవి 4 రోస్ అనుకుందాం. సో కనిపించే 4 రోస్కి మనం ఒకవేళ 6 ఎలిమెంట్స్ ఉన్న ఒక్కొక్క ప్రొడక్ట్ డేటాని యాడ్ చేస్తే 6 into ఒక్కొక్క రోలో 3 ప్రొడక్ట్స్ అనుకున్నా సరే ఒక్కొక్క రోలో 18, ఒక్కొక్క రోలో 18 ఎలిమెంట్స్ అండ్ ఒక్కొక్క రోలో 18 ఎలిమెంట్స్, అలా 4 అనుకుంటే ఎంత, 72, మొత్తం 72 ఎలిమెంట్స్ రెండర్ చేసినాం. సో ఈ 72 రెండర్ ఎలిమెంట్స్ అనేవి ఇలా అయిపోతుంది. 72 ఎలిమెంట్స్ అంటే ఇలా మేనేజ్ చేస్తుంది. వేరే థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్తో పోల్చుకుంటే 72 ఎలిమెంట్స్ మేనేజ్ చేయడం పెద్ద పనే కాదు, అవునా కాదా. సో ఈ 72 ఎలిమెంట్స్ లోడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇలా స్క్రోల్ చేస్తామో అప్పుడు ఎప్పుడైతే మనకి ఆ రో ఏదైతే ఉందో మనకు కనపడని రో ఎప్పుడైతే మనకి వ్యూ పోర్ట్లోకి వచ్చి కనిపించడం స్టార్ట్ అవుతుందో ఆ కనిపించినప్పుడే డేటా అనేది లోడ్ చేయాలి. అందులోకి డేటా అనేది లోడ్ చేస్తాం. సో ఇది లేజీ లోడింగ్. సో ఇంతకుముందు కూడా ఈ కాన్సెప్ట్ ఉంది, ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు, కాకపోతే ఐడియా లేని వాళ్ళ కోసం అని చెప్పిన. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇంతకుముందు ఈ స్క్రోలింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ డేటా తేవడం కానీ వాటికి రిక్వెస్ట్ పెట్టడం కోసం ఫంక్షన్స్ రాసి దాన్ని మనమే కాల్ చేసి అంత స్క్రాచ్ నుంచి కూడా మనం రాసేవాళ్ళం అండ్ మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. కాకపోతే ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ వచ్చి మొత్తం తీసి పడేసింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ ఉందో ఇది ఒక అబ్జర్వబుల్ టైప్, ఇది ఒక అబ్జర్వబుల్. జావాస్క్రిప్ట్ ఐడియా ఉన్న వాళ్ళకి అబ్జర్వబుల్స్ ఐడియా ఉంటుంది. అబ్జర్వబుల్స్ ఐడియా ఉంటేనే మనకి ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో మీకు ఒకవేళ అబ్జర్వబుల్స్ ఐడియా ఉంటే ఇది ఒక అబ్జర్వబుల్ టైప్. సో ఇది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మన రోస్ని. సో మనం దానికి ఎన్నైతే రోస్ ఇస్తామో అన్ని రోస్ని అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దానికి ఒక విషయం తెలుస్తుంది, అదేంటి, మన రో అనేది వ్యూ పోర్ట్లో ఉందా లేదా అనేది దానికి తెలుస్తుంది. ఎప్పుడైతే వ్యూ పోర్ట్లో ఉంటుందో మన రో, ఆటోమేటిక్గా దానికి ఏదైతే మనం ఫంక్షన్ అసైన్ చేస్తామో ఆ ఫంక్షన్ అదే మనకి హిట్ చేస్తుంది, అంటే మనం కోడ్ రాయొచ్చు. సో ఎప్పుడైతే వ్యూ పోర్ట్లోకి ఎంటర్ అవుతుందో మనం ఈ రిక్వెస్ట్ పెట్టు, ఈ డేటా తెచ్చుకోవాలి, మనం దానికి రాయొచ్చు. సో ఆటోమేటిక్గా దానికి ఆ లాజిక్ అనేది ఆటోమేటిక్గా ప్రీ బిల్ట్ ఇన్ ఉంది. రో అనేది మన వ్యూ పోర్ట్లోకి రాగానే మనం పెట్టిన కోడ్ అనేది అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో ఇక్కడ మనకేంటి అడ్వాంటేజ్,
అంటే మనం స్క్రోల్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ని పిలవడం లేదు, జస్ట్ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ సెట్ చేస్తే చాలు దానికే తెలుస్తుంది మన రో అనేది ఇంటర్సెక్టింగ్లో ఉందా లేదా, వ్యూ పోర్ట్లో ఉందా లేదా, ఉంటే డేటా తెస్తుంది, లేకపోతే లైట్. సో ఓకేనా. సో ఇది ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ చేసే పని. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే చాలా సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వితౌట్ గెటింగ్ లెట్స్ గెట్ టు ద స్క్రీన్ అండ్ స్టార్ట్ ద ట్యూటోరియల్. సో ఓకే మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఇక్కడ నేను ఒక శాంపిల్ కోడ్ రాసిన, ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒక ఇనిట్ మెథడ్ రాసిన. ఇనిట్ మెథడ్లో ఫస్ట్ ప్రిపేర్ డేటా అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ నాకు ఒక ప్రొడక్ట్ అనే ఫంక్షన్ ఉంది అండ్ ఒక ప్రొడక్ట్స్ అరే ఉంది. నెంబర్ ఆఫ్ రోస్ 1000 అని తీసుకున్నా. ఓకే. సో ప్రిపేర్ డేటా ఫంక్షన్ కాల్ అయినప్పుడు రోస్ వస్తున్నాయి. సో ఇక్కడ ప్రిపేర్ డేటా ఫంక్షన్కి నేను నెంబర్ ఆఫ్ రోస్ పంపిస్తున్నా. సో ఇప్పుడు మనకి రోస్ అనేవి 1000 కదా, 1000. ఒక్కొక్క రోలో 3 ప్రొడక్ట్స్ అనుకున్నా సరే 1000 × 3 3000 ప్రొడక్ట్స్ డేటా అనేది కావాలి. సో నేనేమి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పెట్టి డేటా తెచ్చుకోవట్లేదు. ఇక్కడే స్టార్టింగ్గా నేను కొంచెం డేటా అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఒక 3000 ప్రొడక్ట్స్ ఈ లూప్ వాడి క్రియేట్ అయిపోతున్నాయి. సో 3000 ప్రొడక్ట్స్ అనేవి ఓకే డన్. 3000 ప్రొడక్ట్స్ ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. ఈ డేటాని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ వాడి, అది మాత్రమే గమనించండి. మిగతాది మీరు ఎలా అయినా సరే డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి ఫెచ్ చేయడం ఇలాంటివి ఉంటాయి, అది మీరు ఈజీగా చేసుకుంటారు. సో ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ ఎలా వాడతాం అండ్ దానికి ఎలా యూస్ కేస్ ఇంప్లిమెంటేషన్ అనేది మాత్రమే చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఒక టార్గెట్ అనే డ్యూ ట్యాగ్ తీసుకున్నా. ఇందులోనే మనకు కావాల్సిన రోస్ అన్ని రెండర్ చేద్దాం విత్ ప్రొడక్ట్స్ డేటాతో పాటు మనం ఎన్నైతే రోస్ ఉంటాయో ఆ రోస్ అన్ని టార్గెట్ అనే డ్యూలో మాత్రమే రెండర్ చేద్దాం. ఓకేనా. సో ఓకే సూపర్. అందుకే ఈ టార్గెట్ అనేది కూడా ఇక్కడ క్యాప్చర్ చేసిన. ఇప్పుడు ఫర్ లూప్ వాడి మనకి ఇప్పుడు ఎన్నైతే నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే ఉన్నాయో 1000 రోస్ అనుకున్నాం కదా, 1000 రోస్ని ఇప్పుడు అందులో రెండర్ చేద్దాం. 1000 రోస్ని ఆ టార్గెట్ అనే డ్యూ ట్యాగ్లో రెండర్ చేద్దాం. అందుకే నేను ప్రతిసారి ఈ ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసిన, ఒక డ్యూ ట్యాగ్ ఎలిమెంట్ అండ్ దానికి క్లాస్ అనేది ఒక రో అని అసైన్ చేసిన. ఓకేనా. క్లాస్ అనేది రో అనేది అసైన్ చేసిన అండ్ సింపుల్గా ఒక ఎలిమెంట్ పెట్టేసిన. అందులో ఆ రోలో సింపుల్గా ఒక ఎలిమెంట్ ఉంది. ఏంటి ఆ ఎలిమెంట్, సింపుల్గా లోడింగ్ అని ఒక డ్యూ ట్యాగ్ పెట్టేసిన. అంటే ఇప్పుడు మనకి క్రియేట్ అయిన 3000 రోస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎలిమెంటే ఉంది. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 1000 కదా, 3000 అన్న 1000 కదా నెంబర్ ఆఫ్ రోస్. ఒకవేళ 3000 రోస్ అయితే 3000 రోస్, ఒకవేళ నెంబర్ ఆఫ్ రోస్ 3000 ఇస్తే 3000 రోస్ క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి 1000 ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఇక్కడ 1000 రోస్ క్రియేట్ అవుతాయి అండ్ 1000 రోస్లో ఏం ఎలిమెంట్ ఉంటుంది, ఒకటే ఎలిమెంట్ ఉంటుంది, అది కూడా లోడింగ్ అనే ఒక డ్యూ ట్యాగ్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం మన పేజ్లో ఎప్పుడైతే ఈ రోస్ క్రియేట్ అవుతాయో అప్పుడు 1000 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సూపర్ కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ అనొచ్చు 1000 ఎలిమెంట్స్ ఏంటి బ్రో అంటే, ఇక్కడ నేను మీరు ఇక్కడ ఈ ఎలిమెంట్ పెట్టకపోయినా సరే, ఖాళీగా ఉంచినా సరే, కానీ నేను ఎగ్జాంపుల్ కోసం పెట్టినా, మీకు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూపిద్దామని. మీరు ఒకవేళ పెట్టకపోతే ఓన్లీ రోస్ మాత్రమే రెండర్ అవుతాయి. ఇప్పుడు మనకి 1000 ఎలిమెంట్స్ అయితే ఫిక్స్, ఒకే లోడింగ్తో ఇనిషియల్గా ఉన్నాయి. ఓకే డన్. నేను ఇక్కడ ఒక అట్రిబ్యూట్ సెట్ చేసిన, డేటా సెట్ అట్రిబ్యూట్, అది కూడా డేటా ఇండెక్స్ అనే కీతో ఐని సెట్ చేసిన. ఇండెక్స్ అంటే రో యొక్క ఇండెక్స్ ఈజీగా తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ అట్రిబ్యూట్ సెట్ చేసి మనం టార్గెట్లోకి అపెండ్ చేసేసినాం. నెక్స్ట్ నేనేం చేస్తున్నా, రెండర్ డేటా అనే ఫంక్షన్ రాసిన. రెండర్ డేటా ఏం చేస్తుంది, ఇండెక్స్ని తీసుకొని మనకి ఎన్నైతే రోస్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్.క్వెరీ సెలెక్టర్ అనే వాడి ఇందులో ఒక కండిషన్ రాసి, దీంతో మనకి ఏదైతే ఇండెక్స్ ఉందో, ఇప్పుడు 0th ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ రో, అలా మనకు కావాల్సిన రో తీసుకొస్తుంది. అండ్ అందులోకి 3 ప్రొడక్ట్స్ ఇలా సింపుల్గా రెండర్ చేస్తున్నాం. ఈ కోడ్ అయితే సింపుల్. అండ్ రిమూవ్ డేటా ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, మనం ఇండెక్స్ పంపిస్తే ఆ ఇండెక్స్ రోలో నుంచి మొత్తం ప్రొడక్ట్స్ డేటా తీసేసి అందులోకి సింపుల్గా లోడింగ్ అనేది మాత్రం ప్లేస్ చేస్తుంది. మళ్ళీ లోడింగ్తో ప్లేస్ చేస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు ఏదైతే రో ఫిల్ అయ్యిందో ప్రొడక్ట్స్ డేటాలో, అందులో మనకి ఒక్కొక్క ప్రొడక్ట్లో 5-6 ఎలిమెంట్స్ అనుకున్నా సరే, ఒక రోలో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 18 ఎలిమెంట్స్ పోయి సింపుల్గా ఒక ఎలిమెంట్ ప్లేస్ అవుతుంది లోడింగ్ అని. ఓకేనా. అది మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది ప్రాసెస్. ఓకే డన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ ఎటువంటి ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ వాడలేదు. ఇప్పుడు మనం చూద్దాం దీని వర్కింగ్ ఏంటి అని. ఓకే, దీని రిలేటివ్ పాత్. పాత్. ఓకే, కాపీ పాత్. సూపర్. ఇందులో నేను ఇక్కడ ఆల్రెడీ లోడ్ చేసిన దీన్ని. ఓకే, నేను మళ్ళీ లోడ్ చేసి చూపిస్తాను. సూపర్. ఓకే చూడండి, మనకు 1000 రోస్ డేటా ఆల్రెడీ రెండర్ అయిపోయింది. అండ్ ఇలా ఉన్నప్పుడు చూసిరుగా మనకి పేజ్ అనేది ఆటోమేటిక్గా ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. ఇక్కడ చూడండి, పేజ్ అనేది ఆటోమేటిక్గా ల్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకి ఇనిషియల్గా ఎన్ని రోస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇనిషియల్గా ఎన్ని రోస్ కనిపిస్తున్నాయి, 1, 2, 3, 4, మ్యాక్సిమం 5 కొంచెం కనిపిస్తుంది. సో ఈ 5 రోస్కి మాత్రమే, ఒక్కొక్క రోలో 3 అంటే 5 3 15 ప్రొడక్ట్స్ డేటా మాత్రమే యూజర్కి ఇనిషియల్గా కనిపిస్తుంది ఇక్కడ.
సో మనం ఏం చేయాలి, ఇనిషియల్గా ఎన్ని రోస్ అయితే కనిపిస్తున్నాయో వాటికి మాత్రమే డేటా లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ మీద ఎన్నైతే రోస్ ఉన్నాయో కనపడనివి వాటికి అప్పుడే డేటా ఎందుకు అవసరమా, అవసరం లేదు. సో మనం ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా, ఇలా చేస్తే మనకు పేజ్ అనేది స్లో అవుతుంది. ఇక్కడ నా దగ్గర ఇమేజెస్ లేవు, నేను ఇమేజెస్ ఏం సెట్ చేయలేదు. మీకు ఇమేజెస్ ఉంటే మీ పేజ్ అయితే పిచ్చ ల్యాగ్ కొట్టేస్తుంది. ఒకవేళ 1000 ప్రొజెక్ట్ డేటా అని ఒకసారి రెండర్ చేస్తే చాలా ల్యాగ్ కొట్టేస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా లేజీ లోడింగ్ అనేది కావాలి. ఓకే, పాత అయితే తీసేసినాం. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం అది ఎలా పనిచేస్తుంది అని. ఓకేనా, ఈ ఫర్ లూప్ బదులు నేను ఒక ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ చేస్తాను. ఓకే, అబ్జర్వర్ ఈక్వల్స్ టు న్యూ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్. ఓకే, నా ఇంటెలిజెన్స్ కోడ్ ఇచ్చేస్తుంది. ఓకే ఎంట్రీస్, సూపర్, చాలా కోడ్ ఇచ్చేసింది ఇది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ప్రతి ఎంట్రీస్ని తీసుకుంటున్నాం. ఎంట్రీస్ అంటే మనకి రోస్, ఎంట్రీస్ అంటే రోస్ అనుకోండి, మొత్తం మన దగ్గర ఉన్న రోస్ అన్నీ ఈ ఎంట్రీస్లో ఉంటాయి. సో ఈ ఎంట్రీస్కి ఎంట్రీస్ డాట్ ఫర్ ఈచ్ అని లూప్ తిప్పుతున్నాం. అండ్ ప్రతి ఎంట్రీకి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇలా వాడకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎంట్రీస్ డాట్ ఫర్ ఈచ్. ఓకే, ఎంట్రీ మీకు సింపుల్గా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఇది ఎలా పనిచేస్తుంది అని. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఎంట్రీ డాట్ టార్గెట్. మనకి ఎప్పుడైతే ఎంట్రీ డాట్ టార్గెట్ అంటామో మన HTML ట్యాగ్, మనకి ఏదైతే రో HTML ట్యాగ్ ఉందో ఆ రో ట్యాగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూద్దాం అది ఎలా డిస్ప్లే అవుతుంది అనేది. ఓకేనా, సో ఫస్ట్ దీనికి మనం ఒకవేళ ఆ రోస్ ఫస్ట్ మనం ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్కి మన రోస్ అన్నిటి పాస్ చేయాలి. అప్పుడే అది మన రోస్ని అబ్జర్వ్ చేస్తుంది. వాటిని ఎలా పాస్ చేస్తాం అంటే సింపుల్. ఓకే ఇదంతా అవసరం లేదు. డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్, దీన్ని వాడి నేను ఈ రోస్ని తెచ్చుకున్నా. ఒక్కొక్క మొత్తం రోస్ అరేని తెచ్చుకుంటున్నా. ఆ రోస్ అరేకి ఒక ఫర్ ఈచ్ లూప్ వాడి అబ్జర్వర్ డాట్ అబ్జర్వ్, ఈ అబ్జర్వర్కి నేను అబ్జర్వర్ని పంపించేస్తున్నా. అబ్జర్వ్ అంటే మనకి ఎంట్రీస్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా అది అబ్జర్వింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, అంటిల్ అండ్ అన్లెస్ మనం అబ్జర్వర్ డాట్ అన్అబ్జర్వ్ అనే మెథడ్ని వాడినా సరే, ఓకేనా, అబ్జర్వర్ డాట్ అన్అబ్జర్వ్ అన్నా సరే, లేదు అంటే డెస్ట్రాయ్ అని కూడా ఉంటుంది, అబ్జర్వర్ డాట్ డెస్ట్రాయ్ సంథింగ్. సో ఇలా డెస్ట్రాయ్ డిస్కనెక్ట్ సంథింగ్ మెథడ్ ఉంటుంది. అప్పటి వరకు ఈ అబ్జర్వర్ అనేది ఎలైవ్ స్టేట్లోనే ఉంటుంది అండ్ అన్ని రోస్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, సో అది ఎలా అబ్జర్వ్ చేస్తుంది, దానికి ఎలా తెలుస్తుంది అండ్ మనం దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అంటే అది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం ఏ లాజిక్ రాయాలనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది చూపిస్తాయి ఇప్పుడు. ఓకేనా, సింపుల్గా నేను ఇందులోకి వచ్చిన ఎంట్రీస్ అన్నిటిని ఎంట్రీ డాట్ టార్గెట్ అని ప్రింట్ చేస్తున్నా. మీరు చూడండి మనకి ఏం ప్రింట్ అవుతుందో. F12. ఓకే, సూపర్, రిఫ్రెష్. చూడండి మనకి మొత్తం చాలా ప్రింట్ అయినాయి. ఓకేనా, సో ఇంకా మనం ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ పూర్తి ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే కూల్. సో ఇప్పుడు అన్నిట్లో లోడింగ్ చూడండి, అన్నిట్లో లోడింగే ఉంది. సూపర్ కదా. సో అన్నిట్లో మనకి ఇక్కడ ఎంట్రీ డాట్ టార్గెట్ అంటే మన HTML ట్యాగ్ వస్తుంది. సూపర్, ఇందులో మనకి ఇంకా రెండర్ చేయలేదు. ఒకవేళ నేను ఎంట్రీని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఎంట్రీని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. F5 ఇది ఏదో వచ్చింది సంథింగ్. చూడండి, ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ ఎంట్రీ అంట, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఎంట్రీ. సో ఇందులో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. సో ఇనిషియల్గా మీరు చూడండి, నేను దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఈజ్ ఇంటర్సెక్టింగ్ అని ఏదైతే ఉందో ఇదే మనం క్యాచ్ చేసుకోవాలి, దీన్నే మనం క్యాచ్ చేసుకోవాలి. ఓకేనా, సో దీన్ని ఫస్ట్లోకి తీసుకెళ్తా నేను. ఫస్ట్ దాన్ని చూద్దాం. ఓకే డన్. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని చూద్దాం. ఫస్ట్ దానిలో ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఎంట్రీలో మనకు చాలా ఉన్నాయి, టైమ్ అని, రూట్ బౌండ్స్ అని, ఇక్కడ బౌండింగ్. సో ఇక్కడ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఉంది చూసిర్రా, ఇదే మనం క్యాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఏముంది, ట్రూ ఉంది. ఎందుకు, ఇది వ్యూ పోర్ట్లో ఉంది కాబట్టి. ఇది ఎన్నోది మనకి, ఫస్ట్ రోది. సో ఇది ఎన్నోది, ఫస్ట్ దాన్ని. సో ఇక్కడ మనకు ఫస్ట్ దాన్ని చూసుకుంటే ఫస్ట్ రో మనకి ఇది. సో ఓకేనా, ఫస్ట్ రో ఇది. సో ఇది వ్యూ పోర్ట్లో ఉంది కాబట్టి ఈజ్ ఇంటర్సెక్టింగ్ ట్రూ ఉంది. సెకండ్ దానికి చూద్దాం, సెకండ్ దానికి కూడా ట్రూ అనే ఉంది. సో ఇలా అన్నిట్లో ట్రూ అనే ఉంటుంది ఇది మనకి వ్యూ పోర్ట్లో ఉన్న వాటికి. వ్యూ పోర్ట్లో ఎన్ని ఉన్నాయి మనకి, 1, 2, 3, 4, 5, మొత్తం 5 ఉన్నాయి మనకి వ్యూ పోర్ట్లో. 6th మనకు కనిపించట్లేదు. సో మనం ఏం చేద్దామంటే 6th చూద్దాం, మనకి ఈ ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అని. 1, 2, 3, 4, 5, 6. సో 6th చూద్దాం. చూడండి 6th ఏముంది, ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఫాల్స్ ఉంది. వేరాస్ 5th చూసుకుంటే మనకి 5th కూడా ఫాల్సే ఉంది. 4th చూద్దాం.
ఓకేనా. సో ఫోర్త్ది ట్రూ ఉంది. సో ఇక్కడ మనకు కనిపించేటివన్నీ ట్రూ, కనపడవన్నీ ఫాల్స్. చూసిరు కదా. సో ఇది ఈజ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్కి తెలుస్తుంది. చూసిరు కదా, వ్యూ పోర్ట్లో ఉందా లేదా అని తెలుస్తుంది. ఉంటేనేమో ఈజ్ ఇంటర్సెక్టింగ్ ట్రూకి సెట్ చేస్తుంది, లేకపోతేనేమో ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఫాల్స్కి సెట్ చేస్తుంది. సో ఓకేనా, అదనమాట. ఇక్కడ మీరు ఎన్ని చూసినా సరే అన్నిట్లో ఫాల్స్ అనే ఉంటుంది, ఎందుకంటే మిగతాయి కనిపించట్లేదు. ఒకవేళ నేను ఒకసారి లాస్ట్కి వెళ్తా, ఓకేనా. లాస్ట్కి వెళ్ళినా కదా, ఇప్పుడు నేను కొంచెం స్క్రోల్ చేస్తాను. కొంచెం స్క్రోల్ చేస్తే చూసారు కదా మనకు మళ్ళీ ప్రింట్ అయినాయి, ఎందుకంటే అది ఏదో అబ్జర్వ్ చేసింది, మన రోస్లో ఏదో అబ్జర్వ్ చేసింది అండ్ మనం ఇచ్చిన console.log స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసింది. సో చూడండి, ఓకే. సో ఇక్కడ ఫాల్స్ అనే ఉంది, ఈజ్ ఇంటర్సెక్టింగ్ ట్రూ. సో ఇక్కడ ఏదో రో మనకి ఇంటర్సెక్షన్లోకి వచ్చింది కాబట్టి దాన్ని ట్రూకి సెట్ చేసింది. అది మనకి చూసిరుగా, మనకి ఏదైతే రో ఇంటర్సెక్టింగ్లో వచ్చిందో సో దాన్ని అబ్జర్వ్ చేసి ఈజ్ ఇంటర్సెక్టింగ్ని ట్రూకి కూడా సెట్ చేసింది. ఇది ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ చేసే పని. సో దీన్ని మనం క్యాచ్ ఎట్లా చేసుకోవాలి అంటే సింపుల్, ఇఫ్ ఎంట్రీ డాట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ అయితే సింపుల్ కాన్స్ట్ ఇండెక్స్ అని చెప్పి మనం ఇలా ఈ ఎంట్రీ డాట్ టార్గెట్ ఏదైతే ఉందో దీనిలో నుంచి డేటా ఇండెక్స్ వాడుకొని మనం ఇక్కడ సెట్ చేసినాం కదా ఇండెక్స్ని, ఈ ఇండెక్స్ని తెచ్చుకుంటాం. ఆ ఇండెక్స్ని రెండర్ డేటాకు పంపిస్తే ఆ రోలో అది డేటా రెండర్ చేసేస్తుంది. అండ్ ఒకవేళ ఈజ్ ఇంటర్సెక్టింగ్లో లేదా మనం ఆటోమేటిక్గా అందులోకి రిమూవ్ డేటా అని చెప్పి ఆ ఇండెక్స్ పంపిస్తే అందులో నుంచి డేటా పోయి జస్ట్ లోడింగ్ అనేది ఒక సింపుల్ ఎలిమెంట్ లోడ్ వస్తుంది. సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడైతే మనకి వ్యూ పోర్ట్లో ఉంటాయో ఆ రోలో మనకి నియర్లీ 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రొడక్ట్లో 5-6 ఎలిమెంట్స్ అనుకున్నా సరే, ఒక రోలో 3 ప్రొడక్ట్స్ అనుకున్నా సరే మనకి నియర్లీ ఒక రోలో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. 18 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి ఓకే, మనకి వ్యూ పోర్ట్లో ఉన్నంతసేపు 18 ఎలిమెంట్స్. ఎప్పుడైతే మనకి ఈజ్ ఇంటర్సెక్టింగ్ ట్రూ అవ్వదో అప్పుడు ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చి ఆ రోలో నుంచి సింపుల్గా ఆ 18 ఎలిమెంట్స్ని తీసేసి సింపుల్గా లోడింగ్ అనే ఒక సింపుల్ ఎలిమెంట్ని లోడ్ చేస్తుంది. సో ఇలా ఒక రోకి 18 ఎలిమెంట్స్ ఉండడం కంటే సింపుల్గా ఒక ఎలిమెంట్ ఉండడం బెటరే కదా, మనకి పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎలానో చూద్దాం, ఓకేనా. డన్. F5 సూపర్. ఏంటిది రెండర్ డేటా అవ్వలేదు, రెండర్ డేటా ఇండెక్స్ సూపర్. F5 చూడండి, డేటా అనేది రెండర్ అయిపోయింది. సో ఇది ఏదో అంటుంది, ఇది సింటాక్స్ ఇష్యూ. యాక్చువల్లీ మనకి సింటాక్స్ ఇష్యూ అనుకుంటా. క్వెరీ ఎంట్రీ డాట్ గెట్ టార్గెట్ అట్రిబ్యూట్, ఎక్కడ క్వెరీస్ ఎలిమెంట్ ఆన్ ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ 58. ఓకే 58. సో ఇక్కడ ఇది సింటాక్స్ ఇష్యూ, బేసిక్ సింటాక్స్ ఇష్యూ ఇది. మామూలుగా ఈ తప్పులు చేయొచ్చు, సహజం ఇలాంటి తప్పులు. ఇప్పుడు చూద్దాం F5 చూడండి, నో ఎర్రర్, సూపర్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి లోడింగ్, ఇక్కడ 1 2 3 4, ఎందుకంటే ఈ 4 రోస్ మాత్రమే మనకి కనిపిస్తున్నాయి, మిగతా 5th రో కొంచెమే కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఇంకా డేటా రాలేదు. ఎప్పుడైతే నేను 5th రోకి చూడండి, ఇదిగోండి 5th రో కనిపిస్తుందా. సో 5th రో పోయినప్పుడు రిమూవ్ చేసేస్తుంది, వచ్చినప్పుడు డేటా అనేది తెస్తుంది. దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్. సో దీన్ని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేటట్టు చేసి, ఎందుకంటే ఇది కొంచెం కనిపించగానే లోడ్ చేస్తుంది, కొంచెం తీసేయగానే సో ఇలా ఫ్లిక్కర్ అవుతుంది. ఇది కూడా కొంచెం ప్రాబ్లమే, చూడండి ఇక్కడ కూడా ప్రాబ్లమే ఇది, ఓకేనా. సో మిగతా ఇప్పుడు చూడండి లోడింగ్, ఇదిగోండి లోడింగ్ కొంచెం రాగానే ఇది చూడండి. సో క్లారిటీ వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్. సో దీన్ని ఇంకా మనం మంచిగా ఎలా చేయొచ్చు ఇంకా ఎఫిషియెంట్గా అంటే ఇక్కడ థ్రెషోల్డ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని వాడి చేయొచ్చు. సో థ్రెషోల్డ్ అంటే ఏంటి అంటే మనకి ఎంత కనిపించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను 0.5 అన్నా. సో 0.5 ఎప్పుడైతే కనిపిస్తుందో 0.5% కనిపించినప్పుడు మనకి డేటా అనేది లోడ్ చేయమని అర్థం, ఓకేనా. సో 0.5% కనిపించాలి మనకి. సో 0.5% కనిపిస్తే లోడ్ చేస్తుంది, లేకపోతే తీసేస్తుంది. 0.5% కనిపిస్తే మనకి ప్రొడక్ట్ ఏదైతే రో ఉందో ఆ రో అనేది 0.5 పిక్సెల్స్ మనకు కనిపించే వ్యూ పోర్ట్లో ఉంటే అప్పుడు డేటా అనేది ఈజ్ ఇంటర్సెక్టింగ్ ట్రూకి సెట్ చేస్తుంది. ఒకవేళ 0.5 నుంచి కొంచెం అటు వెళ్ళినా సరే లోడింగ్లోకి సెట్ చేసేస్తుంది. సో ఈ 0.5 పిక్సెల్స్ ఏదైతే మనం సెట్ చేసినామో అది అంత ఎఫిషియెంట్ కాదు అని తెలుస్తుంది. సో మనం పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. నేను ఏం చేస్తాను అంటే 0.25 సెట్ చేస్తే ఇది సరిపోతుంది. సూపర్ ఇది, ఓకేనా. F5 ఓకే చూడండి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 5th రో కూడా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మిగతా చూస్తే ఇగోండి లోడ్ అయిపోతున్నాయి, మిగతా మళ్ళీ లోడ్ అయిపోయినాయి. సో ఇది ఎఫిషియెంట్గా ఉంది. 0.25 అనేది పర్ఫెక్ట్. ఓకే నెక్స్ట్ ఇంకా ఇందులో కూడా ఉంటాయి రూట్ ఇండెక్స్ అని, ఓకే రూట్ మార్జిన్, ఓకే రూట్ మార్జిన్. సో ఈ రూట్ మార్జిన్ అంటే ఏంటి అంటే నేను సింపుల్గా ఒక 50 పిక్సెల్స్ అని పెడతాం, 50 పిక్సెల్స్. సో దీనివల్ల యూజ్ ఏంటి, ఓకే దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ రూట్ మార్జిన్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా, సో ఇప్పుడు మనకి 5th లో డేటా లోడ్ అయిపోయింది.
ఫిఫ్త్లో మనకి డేటా లోడ్ అయిపోయింది. వేరేజ్ ఇంతకుముందు చూస్తే డేటా లోడ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఫిఫ్త్ తర్వాత ఉన్న దానికి కూడా డేటా అనేది లోడ్ అవుతూనే ఉంది. చూడండి మనకి ఇక్కడ లోడింగ్ అనేది కనిపించట్లేదు. ఇందాక వేరేజ్ మనం ఇంతకుముందు చూసుకుంటే ఈ రూట్ మార్జిన్ లేనప్పుడు. ఓకే, మనం దీన్ని తీసేద్దాం ఒకసారి. దీన్ని తీసేస్తే చూడండి ఎలా ఉందో. దీన్ని తీసేస్తే చూడండి ఇక్కడ మనకు లోడింగ్ అనేది తెలుస్తుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడైతే రూట్ మార్జిన్ సెట్ చేస్తామో మనకి వ్యూ పోర్ట్లో నుంచి ఆ రో అనేది 50 పిక్సెల్స్ దూరంలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా 50 పిక్సెల్స్ దూరంలో ఉన్నప్పుడే మనకి డేటా అనేది లోడ్ చేసేసి పడేస్తుంది. ఎందుకు 50 పిక్సెల్స్ దూరంలో ఉంది అంటే మనకు ఇంకా కొంచెం అయితే వచ్చేస్తుంది అది. సో ఆ వచ్చేలోపే డేటా తెచ్చేసాం అనుకోండి, యూజర్కి ల్యాగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎఫిషియెంట్గా లోడింగ్ అనేది జరుగుతుంది. చూడండి మనకి ఎక్కడ ల్యాగ్ అనేది లేదు ఇప్పుడు, అవునా కదా? సో ఇది మనకి ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వ్. ఇందులో ఇంకోటి కూడా ఉంది. ఏంటి అంటే ఇది అంత యూజ్ ఉండదు బట్ చెప్పేస్తాం. సో ఇంకోటి ఇది ఏంటి అంటే రూట్. ఓకే, రూట్ అనేది నల్ కావచ్చు, టార్గెట్ కావచ్చు. సో ఈ రూట్ ఎందుకు పనిచేస్తుంది అంటే మీరు ఒకవేళ స్క్రోల్ బార్ అనేది ఇది మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని వాడట్లేదు మీరు ఈ పేజ్ది కాకుండా వేరే మనం ఇన్సైడ్ ఇంకో కాంపోనెంట్ రెండర్ చేసి దాని స్క్రోల్ బార్ వాడదాం అనుకుంటే ఇక్కడ మనం టార్గెట్ సెట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం టార్గెట్ సెట్ చేయాలి. యాజ్ ఆఫ్ నేను ఈ పేజ్లో వాడుతాను కాబట్టి నాకు అవసరం లేదు ఇది. సో ఇది ఇంటర్సెక్షన్ అబ్జర్వబుల్ వీడియో. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో కొట్టేయండి. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. ఓకేనా? బాయ్.